హాయ్ అండి, నమస్తే. ఈ రోజు అయితే ఓ మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే పెప్పర్ చికెన్ ఫ్రై. 1 కేజీ చికెన్తో చాలా ఈజీగా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి తింటే తిన్న వాళ్ళందరూ దీనికి ఫ్యాన్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఈ ఫ్రైని తినే ముందు స్టార్టర్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ, బటర్ నాన్స్కి అయితే చెప్పనక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. అండ్ అన్నంతో అయితే పప్పుచారు, సాంబార్లో నంచుకుని తింటుంటే బాగుంటుంది. ఈ టేస్టీ రెసిపీని మరి నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 2-3 సార్లు శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, 5 లవంగాలు, కొద్దిగా రాతి పువ్వు, చిన్న మరాఠీ మొగ్గ. చేసేది పెప్పర్ చికెన్ ఫ్రై కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా మిరియాలు వేసుకోవాలి. మిరియాల ఘాటుతో ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక 5 కాశ్మీర్ చిల్లీస్ని వేసాను. లేకపోతే స్కిప్ చేసి 1 టేబుల్ స్పూన్ కారంని గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోండి. నేనైతే ఈ ఫ్రై కలర్ రావడం కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీస్ని యూజ్ చేశాను. లేకపోతే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపులు. సోంపుల ఫ్లేవర్తో ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా ఇస్తుంది. సో అస్సలు మిస్ చేయకండి. వీటన్నిటిని దోరగా వేయించి 7-8 వెల్లుల్లిపాయల్ని వేసి మంటను ఆపేసిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందు మసాలా వేయించిన ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా బటరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపులు, 2 బిర్యానీ ఆకు వేసి వేగాక 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ 1 కప్పు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో ఉప్పు వేసాం, కాస్త చూసి వేసుకోండి. అండ్ 2 రెమ్మల కరివేపాకుని వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. అండ్ మంచిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచి ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్లో నుంచి ఊరే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికి దగ్గర పడ్డాక ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న మసాలా పౌడర్ని వేసి ఈ మసాలాలు అన్ని చికెన్ పీసెస్కి మంచిగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే అడుగంటుతున్నప్పుడు ఇలా చూపించే విధంగా తీసి చికెన్ పీసెస్ మీద వేస్తూ కలుపుతూ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువగా మాడగొట్టుకోకండి. కాసేపటికి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ పీసెస్ ఎర్రగా మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు చికెన్ పీసెస్ ఉడికిందో లేదో ఒకసారి ఇలా తుంచి చూసి ఇలా మంచిగా కుక్ అయ్యాక హాఫ్ లెమన్ జ్యూస్, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేయాలి. టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై తయారైపోతుంది. ఈ చికెన్ ఫ్రై మిరియాల ఘాటుతో స్పైసీగా, నోటికి కమ్మగా, తినే కొద్దీ ఇంకా తినాలనిపించే రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.